తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి కొత్త పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారాన్ని మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది. అంతేకాకుండా చాలామంది కొత్త పెన్షన్ల కోసం గాను మహిళలకు సంబంధించిన 2500 రూపాయల డబ్బుల కోసం గాను ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇటు మహిళలకు 2500 రూపాయలు ప్రతి నెల, అంతేకాకుండా పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి 4016 రూపాయలు, 6016 రూపాయలు కొత్త పెన్షన్ డబ్బులను మనకైతే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అటు సిద్ధమైంది. అంతేకాకుండా ఈ డబ్బుల కోసం చాలామంది ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చారో హామీ ఇచ్చిన ప్రకారంగానే చాలామంది ఇప్పటివరకు ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చుకునేందుకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా చూసుకున్నట్లయితే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దాని సందర్భంగా ఈ డబ్బులను దాదాపు విడుదల చేసేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇక ఈ కొత్త పెన్షన్లు ఏవైతే ఇచ్చిన 5 నుంచి 6 పథకాలు ఏవైతే ఉన్నాయో సీఎం రేవంత్ రెడ్డి గారు 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలలో మనకి కొత్త పెన్షన్ల పథకం ఒకటి మహిళలకు సంక్షేమం ప్రకారంగా, అంటే మహిళలకు లబ్ధి చేకూర్చే విధంగా మనకి 2500 రూపాయలు ప్రతి నెల మహిళల ఖాతాలలో విడుదల చేస్తామన్న మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక 2500 రూపాయలు డబ్బులను విడుదల చేస్తుందా? ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి? అంతేకాకుండా ఇటు కొత్త పెన్షన్లు 4016 రూపాయలు, 6016 రూపాయల డబ్బులు కూడా మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో కూడా మీకు ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారాన్ని తెలియజేయడానికి అయితే ప్రయత్నిస్తాను. తప్పకుండా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగానైతే మిమ్మల్ని అయితే కోరుతున్నాను. చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని షేర్ చేయడం లేదు, వీడియోని అయితే లైక్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు భారీగానైతే కసరత్తులు మొదలుపెట్టిన మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు భారీగానైతే అప్డేట్స్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఏదైతే అనర్హులు ఎవరైతే ఉన్నారో అనర్హుల నుంచి ఈ పెన్షన్ డబ్బులను పూర్తిగానైతే రద్దు చేయడానికైతే చూస్తుంది. ఓన్లీ అర్హులైతే ఎవరైతే ఉన్నారో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మాత్రమే కొత్త పెన్షన్లు అయితే విడుదల చేయబోతున్నారు. అంటే ఇప్పుడు పంపిణీ చేసినటువంటి పెన్షన్లు పూర్తిగానైతే రద్దు చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే అనర్హులుగా కిందిగా ఉన్నారో అర్హులను మాత్రమే దృష్టిలో పెట్టుకొని తొలి జాబితా అనేది అర్హుల జాబితా అనేది రిలీజ్ చేసిన తర్వాత ఆగస్టు నెల లేదంటే సెప్టెంబర్ నెల, ఈ 2 నెలలలో ఏదో ఒక నెల డేట్ అనేది ఫిక్స్ చేసి, మీరు ఇక్కడ గమనించినట్లయితే డేట్ అనేది ఫిక్స్ చేసి తనిఖీలు మొదలుపెట్టి అనర్హుల జాబితా అనేది ఒక డేట్ నాడు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఆ డేట్ నాడు ఏదైతే ఈ సెప్టెంబర్ నెల ఏదైతే ఉందో, ఆగస్ట్ నెల ఏదైతే ఉందో, ఈ 2 నెలల్లో ఏదో నెలలో ఈ కొత్త పెన్షన్లను, అంతేకాకుండా ఇటు మహిళలకు 2500 రూపాయల నిధులను ప్రతి నెల ఆ డేట్ నుంచి మొదలు పెడతామని అయితే పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక మనకి ఈ నెల చివరి వారం నుంచి జూన్ నెల పెన్షన్లు అయితే విడుదల చేయబోతున్నారు. ఇక ముందుగా ఈ పెన్షన్ డబ్బులు హైదరాబాదు, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ వంటి వివిధ రకమైన జిల్లాలలో మొదటిగా ఈ పెన్షన్లు అయితే విడుదల కాబోతున్నాయి. వీరికి జమ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలిన జిల్లాలలో ఈ డబ్బులను అయితే విడుదల చేయాలని అయితే చూస్తుండడం అయితే జరుగుతుందంట. దీంతో పాటుగా గత నెలలో కట్ అయినటువంటి పెన్షన్ డబ్బులను కూడా వారి ఖాతాలలో మళ్ళీ పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఈ రోజున్న కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.